రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ మాదాపూర్లో ఒక 7 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో కొంతమంది చనిపోయినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఇంకొంతమంది గాయపడ్డారు. ఇంకా కార్మికులు అక్కడ చిక్కుకుపోయారని చెప్పేసి ఇటువంటి రిపోర్ట్స్ అయితే అందుతున్నాయి. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? 7 అంతస్తుల బిల్డింగ్, అది కూడా మెయిన్ ఏరియా అయిన మాదాపూర్లో కూలిపోవడం ఏంటి? ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో దీనికి నిపుణులు ఏం చెప్తున్నారో దీనిపైనే ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు ఎమ్మినేని గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, హైదరాబాద్లో, అది కూడా మాదాపూర్లో ఒక 7 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయిందంటే అది మామూలు విషయం అయితే కాదు సార్. సో ఇందులో కొంతమంది చనిపోయినట్టుగా అలాగే గాయపడినట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది సార్? చాలా బాధాకరం. గతంలో కూడా ఎంతో మంది చనిపోయినారు. రూబీ హోటల్ ప్రమాదం కావచ్చు, అదే విధంగా అఫ్జల్ గంజ్ లో జరిగిన ప్రమాదం కావచ్చు, గతంలో గచ్చిబౌలిలో జరిగిన ప్రమాదం కావచ్చు, కుక్కట్పల్లిలో జరిగిన ప్రమాదం కావచ్చు, ఇప్పుడు ఇవాళ జరిగిన ప్రమాదం కావచ్చు. ఎంతో మంది పానాలు కూడా కొట్టుకురు. అది కూడా గరీబోళ్ళు, వేరే రాష్ట్రాల నుండి ఇక్కడ బతకనికి వచ్చిన గరీబోళ్ళు, లేబరు వాళ్ళ పానాలు కోల్పోతున్నారు. అయితే అన్నిట్లా కామన్ అంశం ఏంటంటే అక్రమ నిర్మాణాలు. మన దగ్గర మున్సిపల్ శాఖ అనేది ఉన్నదా లేదా అని నాకు అనుమానంగా ఉన్నది. ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ తన దగ్గర పెట్టుకొని ఊరంతా తిరుగుతుంది, ఊర్లు కాదు విదేశాలు తిరుగుతుంది. అయితే ప్రజలు చచ్చిపోతుంటే పట్టి లేదు. ఎంత దారుణం అంటే 50 గజాలలో 7 అంతరాలు కట్టిండట వాడి మనిషా. అయితే దాంట్లో మున్సిపల్ అధికారులు నిద్రపోతుండ్రా? ఇంత దారుణమైన అవినీతి, సస్తుంటే కూడా ఇంకా అవినీతి, శవాల మీద తినే అవినీతి ఇంత దారుణం. అయితే వాళ్ళ పైన ఆ యజమాని పైన కాదు, వాళ్ళ పైన ఎవడైతే లైన్ మ్యాన్ ఉంటాడో, చైన్మెన్ ఉంటాడో, ఎవడైతే ఏసీపీ ఉంటాడో, క్షేత్రస్థాయిలో ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన మన మర్డర్ కేసు రిజిస్టర్ చేయాలి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు వీళ్ళ పైన రిజిస్టర్ చేసి వీళ్ళను లోపటేస్తే ఈ అవినీతి అనేది కొద్దిగా తక్కువైతుంది. వీళ్ళు ఎంత దారుణమైన అవినీతి అంటే అలా ఎన్ని పానాలు పోయినా. రూబీ హోటల్లో 9 మంది చచ్చిపోయినారు. 11 మంది చచ్చిపోతే మళ్ళీ ఇవాళ దినం ఆ సెల్లార్ కూడా ముయ్యకుండా, గిన్నె పక్కకే ఉంటుంది రూబీ హోటల్, సెల్లార్ కూడా ముయ్యకుండా అది అట్లనే నడిపిస్తాను. ఎంత దారుణం. అయితే గతంలో ఎన్నో జాగాలలో మొత్తం ఏడ చూసినా అక్రమ కట్టడాలి. అరే వానికి లేక ఒక అంతస్తు ఎక్కువ వేసుకుండో, లేకుంటే ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టుకుండో, ఇంకా అవి చూస్తుండే ఇంతకు ముందు అలా. అది ఏకంగా 50 గజాల వాడు ఇవ్వడండి. వాడు 50 గజాల 7 అంతస్తు 7 అంతరాలు కట్టిండంటే వాడు 50 గజాల పర్మిషన్. అంటే ఈ మధ్యలో అంటే 100 గజాల లోపట, 120 గజాల లోపట వాస్తవానికి గతంలో ఒక జీవో తీసుకురావడం జరిగింది. 120 గజాల లోపట ఉంటే, లేకుంటే 120 గజాలు ఉంటే దానికి పర్మిషన్ అనేది అవసరం లేదు. 100 స్క్వేర్ మీటర్స్ అయితే దానికి పర్మిషన్ అనేది అవసరం లేదు. కాకుంటే అన్ని ప్రమాణాలు పాటించి ₹1 కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ పర్మిషన్ అవసరం లేదు అనేది అవకాశంగా తీసుకొని ఎట్లా పడితే అట్లా 7 అంతరాలు, దానికి కూడా మొత్తం సెట్ బ్యాక్ సిట్స్ పెట్టాలి. అంతా ఎట్లయితే అనుమతి తీసుకొని ఎట్లయితే కడతామో అది అట్లనే కట్టాలి. ఫస్ట్ ₹1 కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకొని దానికి అనుమతి అనేది తీసుకోవాలి. దానికి అనుమతి అవసరం లేదనేది చాలా తప్పుడు ప్రచారం. అయితే దాని ముసుగులో ఇంకా ఇట్లాంటి వాళ్ళు వాడిని ఏం చేయాలని రోడ్డు మీద బహిరంగంగా ఉరి తీయాలి. వాడిని 50 గజాలలో 7 ఫ్లోర్లు కడతాడు వాడు. ఎంత దారుణమైన అవినీతి ఉంటే తప్ప అంటే చూసుకుంటూ ఊకుంటురా? అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పుడు కూడా అడిగి పోరా? అంటే ఇప్పుడు మనం గతంలో బ్రిటిష్ కాలంలో పెట్టిన నాటి 197 అనేది ఇట్లా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడానికి ఒక అడ్డంకిగా మారుతుంది. అయితే అది తీసేయాలి. కింది స్థాయి ఉద్యోగి కావచ్చు, ఒక పెద్ద రాజకీయ నాయకుడు కావచ్చు, ఈ 197 వీటి తప్పించుకుంటారు.
అయితే అది తీసేయాలి. వీళ్ళను కఠినాతి కఠినమైన శిక్షలు వేయాలి సొంటోళ్ళకు. అరే ముఖ్యమంత్రి వంటాండా అండి ఇంత ఘోరం మున్సిపల్ శాఖ ఆయన దగ్గర పెట్టుకొని ఏడ పడతాడు అక్రమ కట్టడాలు, ఏడ పడతాడ మొత్తం అస్తవ్యస్తంగా అయిన వ్యవస్థ. అరే రెండు పానాలు పోయినాయి. వాళ్ళు వేరే రాష్ట్రం నుండి ఇక్కడ వర్క్ చేసుకొని టైల్స్ వర్క్ చేసే వ్యక్తి వాడు చనిపోయిండు. అదే విధంగా భార్య పిల్లలు ఆగం కావాలి, వాడు ఇస్తాడండి. వాడు అక్రమ కట్టడాలు కట్టినాడు, వాడే మున్సిపల్ కార్పొరేషన్ కు ఫీజు ఎగగొట్టాలని అక్రమ నిర్మాణాలు చేస్తుంది. వాడు చచ్చిపోతే ఇస్తాడు. వాళ్ళు ఎంత బాధపడాలి. దీనిపై నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేయడం జరిగింది. త్వరలోనే దీనిపై సమగ్రమైన నివేదిక కోరుతుందని నా అభిప్రాయం. అదేవిధంగా మండే కల్లా ఇది విచారణకు వచ్చి పూర్తి స్థాయిలో కమిషనర్ కావచ్చు, అదే విధంగా పోలీస్ అధికారులు కూడా దీనిలో చొరవ చూపాలి. ఇటువంటి మున్సిపల్ అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడి ప్రజల మరణాలకు కారణమవుతుండ్రు. వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఇటువంటిది పునరావృతం కాకుండా చూసుకోవాలని నేను కోరడం జరిగింది. అదే విధంగా దీంట్లో కాంపెన్సేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీస్ కి కాంపెన్సేషన్ ఇవ్వాలి, అత్యవసరంగా కాంపెన్సేషన్ అనేది ఇవ్వాలని నేను కోరడం జరిగింది. దీనిపై త్వరలోనే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.